4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మెకు ప్రకటించింది. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో సిఐటియు నాయకులు ర్యాలీ నిర్వహించారు. 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు పని గంటలు పెంచడంతో కార్మికులు మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ వల్ల ప్రశ్నించే హక్కు కోల్పోతారని తెలిపారు. కార్మిక సంఘాల ఏర్పాటుకు కూడా అవకాశం ఉందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. నేటి సమాజంలో ఒక కుటుంబం జీవించాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని సుప్రీంకోర్టు సూచించిందని, వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం లేదని ధ్వజమెత్తారు. అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఈరోజు అంటే జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలను కలిసికట్టుగా ఈరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించాము. ఈ నిరసన ర్యాలీలో అన్ని రకాల కార్మికులు పాల్గొన్నారు. టీం వర్కర్లు, ఆటో కార్మికులు, మోటో కార్మికులు, అసెంబ్లీ కార్మికులందరూ కూడా పాల్గొని ఈ నిరసన ర్యాలీలో జయప్రదం చేశారు. సోదరులారా, ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది, కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కార్మికులను దేశమనిచే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులకు ప్రశ్నించే హక్కు పూర్తిగా కోల్పోతారు. యజమానం చెప్పు చేతుల్లోనే ఉండాలి. సంఘాలు పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు. ఇతర వాళ్ళు ఇచ్చిన భిక్షంతోనే బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని కార్మిక రంగాలు కూడా ఈ చట్టాన్ని అమల్లో రాకుండా రద్దు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం గుడ్డిగా దీన్ని అమలు చేయాలంటుంది. కేంద్రంలో అక్కడ చేసేదే లేదు, కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వెంటనే ఇక్కడ ఒక మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి 10 గంటల పని విధానం పెట్టాడు. ఇప్పటికీ 8 గంటల పని విధానానికి జనాలు నానా ఇబ్బందులు పడతా, మానసికంగా శారీరకంగా నానా ఇబ్బందులు పడతా ఉంటే ఆయన 10 గంటల పని విధానం పెట్టారు. ఇక కర్మాగారాల్లో వాళ్ళ ఇష్టం 10 నుంచి 12 గంటలు కూడా పని చేసుకుంటారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని సిఐటిగా అదేవిధంగా అన్ని కార్మిక చట్టాలు, అన్ని కార్మిక సంఘాలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలి. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 రూపాయలు ఉండాలని. అందువల్ల కనీస వేతనం అసంఘటిత కార్మికులు కానీ సంఘటనలో ఎవరైనా కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా తొంగలో పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అందువల్ల ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. స్కీమ్ వర్కర్లకి, సూచింగ్ ఉద్యోగులందరికీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకమైన జీతం, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇంకో రకమైన జీతాలు ఇస్తారు, కానీ పని మటుకు ఒకటే. అందువల్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా ఈ కనీస పింఛను రిటైర్ అయిన తర్వాత కనీస పింఛను 10,000 రూపాయలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్. ఇది కూడా అమలు చేయాలనేది. తర్వాత అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది ప్రధాన ఇంకో డిమాండ్. ఈ డిమాండ్లన్నీ కూడా కొనసాగించాలా, అమలు చేయాలని ప్రభుత్వం మీద మనందరం కలిసి ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పోరాటాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తా ఉన్నాం.